జడ్జ్ గారికి, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ గారికి మరియు మెంబర్ ఆఫ్ టెక్నికల్ టీమ్ వారికి, టిఎస్ఎన్పిడిసిఎల్ అండ్ ఎన్పిడిసిఎల్ అధికారులందరికీ, ఇక్కడ వచ్చిన కన్స్యూమర్స్ కి, సీనియర్స్ కి అందరికీ నమస్కారం. మేము లఘు ఉద్యోగ భారతి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. నా పేరు అనుజ్ ఖండేల్వాల్, లఘు ఉద్యోగ భారతి స్టేట్ ట్రెజరర్ని. సార్, ఈ ఇష్యూ గౌరవనీయ జడ్జి గారి దగ్గర ఇంత ముందు కూడా 2 సార్లు పెద్ద హార్ట్ తో టైం ఇచ్చారు, వాళ్ళ దగ్గరకు వచ్చాము. అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. మా జడ్జి గారు, మా అసోసియేషన్స్ అందరి తరఫున ఎల్టీ ఇండస్ట్రీస్ కి అంటే ఎల్టీ కన్స్యూమర్స్ అందరికి కొద్దిగా రిలీఫ్ ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలండి. చాలా మంది చిన్న కన్స్యూమర్స్ దానివల్ల ఆ ఎఫెక్ట్ నుంచి కొద్దిగా కోలుకోవడానికి మీరు టైం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలండి. సార్, మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో చాలా సమస్యలు ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము వివరించాము. మీరు పెద్ద మనసుతో వచ్చాము. ఆల్రెడీ నాకన్నా ముందు వచ్చిన అసోసియేషన్స్ వాళ్ళు హెచ్టీ గురించి ఆల్రెడీ మీకు వివరించారు. హెచ్టీలో మాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సరే, అది ఉండగా మనం ఫైట్ చేసే వ్యాపారంలో చేస్తూనే ఉన్నాం కానీ సార్, కొద్దిగా పెద్ద మనసుతో హెచ్టీ కూడా కొద్దిగా టైం ఇచ్చి, ఆల్రెడీ తెలిసి తెలియక రెగ్యులేషన్ వాళ్ళు ముందు నోటీస్ ఇచ్చారా ఇలేదా అనేది సెకండరీ సార్. ఇప్పుడు దాటిపోయింది. మాకు ఎస్పీడీసీఎల్ నుంచి రిప్లై, మేము బిల్లులు కట్టలేని ఫ్యాక్టరీ ఓనర్స్ చాలా ఉన్నారు, పెండింగ్ పెట్టుకున్నారు ఈ అమౌంట్స్ అని. వాళ్ళు కూడా 7 లక్షలు 8 లక్షలు అయ్యి. ఇది యాక్చువల్ గా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ టెక్నికల్ పీపుల్, ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ సార్. కొద్దిగా మీరు పెద్ద మనసుతో ఎస్టీ వాళ్ళకి కూడా కొద్దిగా టైం ఇచ్చి, వాళ్ళకి ఎక్స్ట్రా బిల్లు పిఎఫ్ రూపంగా వచ్చిన రెగ్యులేషన్స్ వల్ల కొంచెం మాఫీ చేసి కొంచెం వాళ్ళకి టైం ఇస్తే బాగుంటుంది సార్. సార్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మా ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేసే మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను సార్ ఈ రోజు. సార్, ఆల్రెడీ మన పెద్దోళ్ళందరూ మనకన్నా ముందు అసోసియేషన్స్ వాళ్ళు ఇంటరీమ్ రిలీఫ్ ఫర్ హెచ్టీ బిల్ ఇప్పుడు చెప్పినట్టు ఈపీఎఫ్సీ ప్యాన్ అడ్మినిస్ట్రేషన్ టైం కి, వేవర్ కి, ఆప్షనల్ టారిఫ్ లో ఇది చాలా పెద్ద ఇష్యూ సార్. ఇప్పుడు సార్, ఒకటి మన దగ్గర మన డిస్కౌంట్స్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే త్రూఅవుట్ ఇండియా లఘు ఉద్యోగ భారతి ఇస్ ఆపరేటింగ్ సార్. మేము 530 డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాము. మన డిస్కామ్ క్రెడెన్షియల్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా సరే మనం ర్యాంకింగ్ మైనస్ కావచ్చు, కానీ సర్వీసెస్ పరంగా వీఆర్ ఇన్ ద నంబర్ 2 పొజిషన్. మనం ఒక గవర్నమెంట్ సెక్టర్ ఉండి పార్ట్ ఆఫ్ పబ్లిక్ లాగా డిస్కామ్ పనిచేసి ఇంత నీట్ గా పనిచేస్తుంది. రియల్లీ గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ టు ఆల్ డిస్కామ్ సార్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే సార్, రెగ్యులేషన్ ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో ఎఫెక్ట్ అయ్యి డోర్ డోర్ తిరిగి 50,000 కట్టాల్సిన కాడ 3 లక్షలు కట్టి వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోయి బందైన ఇండస్ట్రీ కూడా కొంచెం ఉన్నాయి సార్. ఇవన్నీ వన్ బై వన్ ఒక్కొక్క ఇండస్ట్రీ ప్రతిదీ ఈఆర్సీ లెవెల్ కి రావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. కొద్దిగా కంపల్సరీ మ్యాండేటరీగా ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ తో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ తో ఎవ్రీ 15 days 20 days ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టండి సార్. లెట్ ద థింగ్స్ గెట్ రిజాల్వ్డ్ అట్ గ్రౌండ్ లెవెల్ సార్. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ కన్సర్న్ సార్. లేదా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది సార్. నెక్స్ట్ సార్, ఆప్షనల్ టారిఫ్ అనేది ఎండిలో మీడియం స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఎస్టీ ఇండస్ట్రీస్ కూడా ఇచ్చారు సార్. 100 రూపాయలు కట్టుకొని వాళ్ళు ఒక ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు. మన వోల్టేజ్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే పిఎఫ్ ప్యానల్స్ మనం పెట్టింది ప్రాపర్ పని చేయక, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేక యూనిట్ కన్సంప్షన్ పెరిగేసరికి ఎండి కొట్టేస్తుంది సార్ ఫ్యాక్టరీస్ లో. ఈ దాదాపు ప్రతి డిస్కామ్ లో, ప్రతి జిల్లాలో నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. దీనికి ఎస్సీ గారి దగ్గరికి, ఏడీ గారి దగ్గరికి, ఏఈ గారి దగ్గరికి నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ పెండింగ్ ఉన్నాయి. అందరూ ఈఆర్సీలో ఇష్యూ పెండింగ్ ఉంది, మేము ఏం చేయలేము, మాకు రెగ్యులేషన్ వచ్చింది సార్. ఈఆర్సీ ఎప్పుడు కూడా ప్రజల మంచి కోసము, ఎంఎస్ఎంఈ మంచి కోసము కోరుతుంది సార్. మాకు తెలుసు, లోయర్ లెవెల్ లో కూడా మా అసోసియేషన్ అందరికీ చెప్తున్నాం. కానీ ఇది ఏంటంటే సార్, కొత్త రెగ్యులేషన్స్ వల్ల వచ్చిన మార్పుల వల్ల మన డిస్కామ్ పీపుల్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి ప్రాపర్ గా పై లెవెల్ తీసుకొచ్చి ఎండీకి మనం మళ్ళీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి, వాళ్ళు క్రాస్ అయినా 2 times క్రాస్ అయినా వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు 100 రూపీస్ రిబేట్ లో ఉండేటట్టు కొంచెం యాక్షన్ తీసుకోండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఎందుకంటే ఒక చిన్న ఇండస్ట్రీ 40,000 50,000 నెలకి ఎక్స్ట్రా కట్టాలంటే మాకు సొమ్మత సరిపోదు సార్. మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ పరిస్థితి కూడా బాగాలేదు. కొద్దిగా దీన్ని విచారించాలి సార్. నెక్స్ట్ మీ దృష్టికి నేను సార్, సోలార్ పాలసీ మీద కొద్దిగా పెద్ద మనసుతో రిలాక్సేషన్ తేవాలా. సెంట్రల్ డిక్లేర్ చేసే పాలసీకి, స్టేట్ డిక్లేర్ చేసే పాలసీస్ కి చాలా రిలాక్సేషన్స్ అవసరం ఉన్నాయి సార్. మీ దృష్టికి కొన్ని పాయింట్స్ తీసుకొస్తాను సార్. సోలార్ కెపాసిటీ మనం ఒక యూనిట్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటి మీద కూడా మనం కన్సిడర్ చేయాలి సార్. మనం ఓన్లీ ఎంటీ 80% అని పెట్టేస్తున్నాము.
ఎండి 80% పెట్టిన తర్వాత మా పవర్ బిల్ వచ్చేసి అది 50% కూడా రావట్లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు వర్షాకాలంలో కానీ మబ్బులు పెట్టినప్పుడు కానీ డే టైమ్ లో వచ్చే ఎలక్ట్రిసిటీ ఈవినింగ్ టైమ్ లో రాదు, ఆ నైట్ టైం ప్రొడక్షన్ ఉండదు. ఆ వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఒక ఇండస్ట్రీ కూడా మా ఎంఎస్ఎంఈస్ కూడా అన్ని గ్రీన్ రెవల్యూషన్ లో పాటు కావడానికి రెడీగా ఉన్నాం సార్. కొద్దిగా కార్పొరేషన్ చేసి కొద్దిగా మాకు సోలార్ ప్యానెల్స్ మా యూనిట్స్ ఎన్ని కన్స్యూమ్ చేస్తున్నాము దాని తగ్గట్టు ఒక 80% అన్న మాకు అలౌ చేస్తే there will be increase in solar productivity. My industries could బాగుపడతాయి సార్. we also can be get benefited. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మాకు రిటర్న్ రావడానికి కూడా కొద్దిగా ఎర్లీగా వస్తాయి సార్. సార్ రెండోది ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఫర్ సోలార్ యూనిట్స్ ఇన్ ఫ్యూచర్ బిల్. ఈ మధ్య కొత్త రెగ్యులేషన్ లో సార్ మనం ఈ నెల వచ్చే ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ యూనిట్స్ నెక్స్ట్ మంత్ కి సెట్ ఆఫ్ చేయట్లేదు. మీ దృష్టిలో ఉంటది. కానీ సార్ మా సీజనల్ బేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆర్డర్ బేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మా ఇండస్ట్రీస్ లో ఒక నెల ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఒక నెల తక్కువ ఉంటుంది. చిన్న పెద్ద ఇండస్ట్రీ అందరికి ఒకటే లెవెల్ లో చూస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్. కొద్దిగా దాని యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ 2 months 3 months 6 months డిస్కౌంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మీరు ఏమైనా పెడితే చాలా బాగుంటుందని ఒక అభిప్రాయం సార్. సార్ వర్చువల్ నెట్ మీటరింగ్ గ్రూప్ సోలార్ లో ఓన్లీ 100 కిలోవాట్ పీక్ అవర్ అని పెట్టారు సార్ మనం మాక్సిమం. దాంట్లో కూడా కొద్ది మా ఇండస్ట్రీస్ ఒక గ్రూప్ గా ఒక క్లస్టర్ గా ముందుకు వచ్చి సెంట్రల్ స్టేట్ ప్రమోట్ చేసే సోలార్ స్కీమ్స్ మేము గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ ఉన్నాము. we need this relaxation for 250 kilowatt and 500 kilowatt sir. optional లో వర్చువల్ లో అండ్ as well as in group solar sir. దీనికి రెగ్యులేషన్స్ పరంగా మనకున్న డిస్కౌంట్స్ కి లిమిటేషన్స్ పరంగా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ వాళ్ళకున్న సబ్స్టేషన్స్ కానీ ఆ లిమిట్స్ ని కూడా ఎట్లా ఓవర్కమ్ చేయాలి, కొంచెం డిస్కౌంట్ కూడా పెద్ద మనసుతో ఎంఎస్ఎంఈ కోసం ఆలోచించాలి సార్. దీని తర్వాత సార్ డిస్కౌంట్స్ ఈస్ హ్యావింగ్ కస్టమర్ కేర్ సెంటర్ నంబర్ ఒకటి ఉంది సార్. సార్ అది ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి మనం ఫోన్ చేసి కంప్లైంట్ చేసి అది రిజాల్వ్ అయ్యేసరికి చాలా సమస్యలు అవుతున్నాయి. డిస్కౌంట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ మ్యాన్ పవర్ షార్టేజ్. మేము కూడా అర్థం చేసుకుంటాం సార్. విలేజ్ లెవెల్లో ఆంధ్రాలో పెట్టినట్టు గ్రామానికి ఒక ఎలక్ట్రీషియన్ ని ప్రైవేట్ గానో ఆన్ కాంట్రాక్ట్ డిస్కౌంట్ బేసిస్ వాళ్ళు పెట్టారు. అట్లా పెట్టేసి కొద్దిగా డిస్కౌంట్ పీపుల్ లో కూడా మ్యాన్ పవర్ పెంచి మాకిచ్చే గ్రీవెన్సెస్ లో సార్, గ్రీవెన్సెస్ అంటే ఏంటి సార్, మనకు ఉన్న ఎక్సెప్షనల్ ప్రాబ్లమ్స్ మన రూల్ బుక్స్ కదా వేరే ఏదో ప్రాబ్లం వస్తే గ్రీవెన్స్ కి వెళ్ళాలి. మనకు వచ్చే ఇప్పుడు నా సిటీబీటీ పోయింది 2 రోజులు మార్చలేదు, నా లైన్ పోయింది 2 రోజులు మార్చలేదు, నా పవర్ కట్ అయింది 2 రోజులు రాలేదు, దానికి 10 రూపాయల ఫైన్ 20 రూపాయల ఫైన్ కి గ్రీవెన్స్ కి ఎస్సీ గారి లెవెల్ కి ఒక కన్స్యూమర్ పోవాలంటే దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ కరెక్ట్ సార్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో డిస్కౌంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. టెక్నాలజికల్ లెవెల్ బాగా అప్డేట్ అయ్యాం మనం. థ్యాంక్ యూ. టెక్నాలజికల్ లెవెల్ బాగా అప్డేట్ అయ్యాం సార్ మనం. ఆ టెక్నాలజికల్ అప్డేట్ లో వీ నీడ్ టు గివ్ అన్ అప్పర్ హ్యాండ్. టెక్నాలజికల్ గా ఆన్లైన్ యాప్ సిస్టమ్ లో మనకేమైనా గ్రీవెన్స్ ఉన్న, వెదర్ ఇట్ మే బి ఆన్ డాక్యుమెంటేషన్, వెదర్ ఇట్ మే బి ఆన్ కంప్లైన్స్, వెదర్ ఇట్ మే బి ఆన్ ఎనీ న్యూ అప్లికేషన్, దాని మీద ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది దాంట్లో పెడితే సార్ ఆ ఆన్లైన్ యాప్ ద్వారా ఇట్ విల్ బి మానిటర్డ్ బై ఆల్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ది కన్సర్న్ ఆఫీసర్స్. అది టైంలో కాలేదనుకోండి, యూ ఫిక్స్ అన్ ఆటోమైజ్ మెకానిజం సార్. హూ ఇస్ రెస్పాన్సిబుల్, ఆస్క్ దెమ్ టు రిజాల్వ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇష్యూ. కానీ మనం ఒక సిస్టమ్ పెట్టేసి దాన్ని మనం ఇంకా అప్గ్రేడ్ చేయకపోతే హౌ ఆర్ డిస్కౌంట్స్ విల్ గో అప్ సార్. నెక్స్ట్ సార్ ట్రాన్స్పరెన్సీ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ తో డిఫైన్ సర్వీస్ లైన్ చాలా ఇంపార్టెంట్ సార్. సర్వీస్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఎస్ఓపిస్ ఉన్నాయి సార్. మన డిస్కౌంట్స్ ఎస్ఓపిస్ గురించి మనకి అవేర్నెస్ లేదు. డిస్కౌంట్స్ ఎస్ఓపిస్ గురించి కింద లెవెల్లో కావాలంటే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్స్ కి మా దగ్గర స్టాఫ్ లేదంటారు. సో దిస్ గ్యాప్ నీడ్స్ టు బి ఫిల్ఫిల్డ్ సార్. ఒక కన్స్యూమర్ దగ్గర మనం పైసలు తీసుకుని వాళ్ళకి బిల్ కడుతున్నప్పుడు సర్వీస్ ఇచ్చే బాధ్యత కూడా డిస్కౌంట్స్ ఉంది సార్. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. దీన్ని ఏ విధంగా మీరు టేకప్ చేస్తారో ప్లీజ్ టేకప్ చేయండి సార్. డిస్కౌంట్స్ అకౌంటబిలిటీ చాలా అవసరం సార్. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది సార్, రేపు పొద్దున మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో లైన్ కట్ ఉంది ఫర్ పవర్ మెయింటెనెన్స్, పవర్ లైన్ మెయింటెనెన్స్ అని. సార్ మన దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా ఒక 100 ఎకరాల్లో ఉంటుంది, 300 ఎకరాల్లో ఉంటుంది. 300 ఎకరాలు ఒకసారి పని చేసి 3 గంటలు మనం పవర్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరాలు, దానికి ఎంతవరకు చేయాలా, ఒక లైన్ బై లైన్ ఫీడర్ కట్ చేసుకోవాలా, లైన్ బై లైన్ చేసుకోవాలా, దీస్ ఆల్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ సార్. ఎందుకంటే సార్ ఒక ఫ్యాక్టరీకి ఫిక్స్డ్ గా మంత్లీ లేబర్ సాలరీస్ కానీ పవర్ బిల్స్ కానీ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి సార్. అది మాకు అవర్ బేసిస్ లో క్యాల్కులేట్ అవుతుంది. ఒక మీటర్ ఖరాబ్ అయితే రివర్స్ మెకానిజం లో క్యాల్కులేట్ చేసుకొని వీళ్ళు ఎంత యావరేజ్ యూనిట్ వాడారని మీరు బిల్ వేస్తున్నప్పుడు డిస్కౌంట్ షుడ్ బి అకౌంటబుల్ సార్. వాళ్ళు కూడా మాకు అయ్యే లాస్ లో కూడా ఆ విధంగానే మాకు పే చేయాలి. బికాస్ వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ సార్.
Sir, ERC is a very good body and we are very thankful for the commission. ఎందుకంటే డిస్కామ్ లో ఉన్న డిస్కామ్స్ ఎంత ఇంపార్టెంట్ కన్స్యూమర్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. ఇక్కడికి వచ్చి మాకున్న సమస్యలు మేము ముందు పెడుతున్నాం. ఎదర్ ఇట్ మే బి 100% అవుతుందా కాదా మాకు తెలియదు సార్. ఎంతవరకు మీరు దీన్ని గ్రౌండ్ రియాలిటీలో తీసుకొచ్చి దీన్ని చేయగలుగుతారో ప్లీజ్ చేయండి సార్. అండ్ ద ఫైనల్ థింగ్ వాట్ ఐ వాంట్ లైక్ టు సే యూ సార్, ఈ రోజు హానరబుల్ కమిషన్ ఈ పిఎఫ్ ఇష్యూ మీద కానీ వేరే ఇష్యూ మీద కానీ చూసుకునే తీరు మనకి ఏ స్టేట్ లో కూడా లేదు. కానీ డిస్కామ్స్ కూడా సేమ్ వేలో ఒక ట్రాన్స్పరెన్సీ ఆన్లైన్ సిస్టమ్ లో రావాలని మేము కోరుతూ ఈ టైం ఇచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.